హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత అత్యున్నత సర్వీసులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మరియు ఫారిన్ సర్వీసుల్లో అత్యున్నత హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఎస్30 అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసు యొక్క నేపథ్యం, ఇందులో ఉన్న సంక్లిష్టతలు మరియు ఇది సాధారణ పెన్షనర్లపై చూపే ప్రభావం గురించి మనం చాలా లోతుగా చర్చించుకోవాలి. అసలు ఈ ఎస్30 అంటే ఏమిటి అనే సందేహం చాలామందికి రావచ్చు. ఈ ఎస్30 అనే అనేది 6వ వేతన సంఘం సిక్స్త్ పే కమిషన్ ప్రకారంగా స్కేల్ 30లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులను సూచిస్తుంది. దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించిన ఈ అధికారులకు జరిగిన ఒక అన్యాయంపైనే ఈ సుదీర్ఘ పోరాటం కొనసాగుతోంది. నిజానికి 6వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్కేల్ 30లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారుల కంటే వారి కింద స్థాయి అయినటువంటి స్కేల్ 24లో ఉన్నటువంటి అధికారులకు ఎక్కువ పెన్షన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. సీనియర్ల కంటే జూనియర్లకు ఎక్కువ పెన్షన్ రావడం అనేది పరిపాలనాపరమైన లోపం. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ ఈ అధికారులు ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఆశించిన స్పందన రాకపోగా వారి అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత తమ హక్కుల కోసం వారు చట్టపరమైనటువంటి పోరాటం ప్రారంభించారు. ముందుగా వారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘంగా విమర్శించారు. విచారణ అనంతరం 2011లో క్యాట్ వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. వీరు కోర్టుకు వచ్చిన తేదీ నుండి మాత్రమే పెన్షన్ బకాయిలు చెల్లించాలని క్యాట్ ఆదేశించింది. కానీ ఈ అధికారులు 2006 జనవరి 1 నుండి తమకు పెన్షన్ సవరణ జరగాలని, అప్పటి నుంచే బకాయిలు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ప్రభుత్వం వద్ద తమ విన్నపాలు పెండింగ్‌లో ఉండటం వల్ల కోర్టుకు రావడానికి ఆలస్యమైందని, ఆ ఆలస్యానికి తమను బాధ్యులను చేయటం సరికాదని వారు వాదించారు. ఈ అంశంపై వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోని సింగిల్ బెంచ్ కూడా మొదట క్యాట్ నిర్ణయానికే మొగ్గు చూపింది. కానీ పట్టు వదలని ఈ అధికారులు ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేశారు. మరి అక్కడ వారికి గొప్ప విజయం లభించింది. 2006 జనవరి 1 తేదీ నుంచే పెన్షన్ అరియర్స్ చెల్లింపుల డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చింది. మరి ఈ తీర్పు వచ్చి చాలా కాలమైనా ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనే ఉద్దేశంతో అధికారులు కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. మరి 2025 మార్చి 29 నాడు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ అనేటటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మరి ఈ చట్టం ప్రకారంగా 1972 జూన్ 1 తేదీ నుండి పెన్షన్ నిబంధనలను సవరించేలా లేదా నిర్ణయించే సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయని గతంలో కోర్టులు ఇచ్చిన ఏ తీర్పులైనా సరే ఈ యొక్క చట్టానికి లోబడి ఉండాలని పేర్కొంది. అంటే కోర్టులు ఇచ్చిన అనుకూల తీర్పులను చెల్లించకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ వాలిడేషన్ చట్టాన్ని ఒక ఆయుధంగా అయితే వాడుకుంది. ఇది పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని మేధావులు అభిప్రాయపడ్డారు.
మరి ఈ చట్టం వచ్చిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసు విచారణలో ప్రభుత్వం ఒక వాదనను తెరపైకి తెచ్చింది. మేము కొత్త చట్టం చేశాము. అది 1972 నుండే వర్తిస్తుంది. కాబట్టి పాత కోర్టు తీర్పులు ఇప్పుడు వాటికి విలువ లేదు. కావున ఈ ధిక్కరణ కేసును కొట్టివేయండి అని కోరింది. అప్పుడు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఈ సంక్లిష్టతను గమనించి ఈ కేసును తిరిగి డివిజన్ బెంచ్‌కు పంపారు. ఎందుకంటే తీర్పు ఇచ్చింది వారే కాబట్టి. కొత్త చట్టం నేపథ్యంలో మరి ఆ తీర్పు అమలుపై వారే నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే డివిజన్ బెంచ్ ఈ కేసును మళ్ళీ సింగిల్ బెంచ్‌కే పంపింది. కోర్టు ధిక్కరణ కేసు అంటే ప్రభుత్వం తీర్పును అమలు చేసిందా లేదా అన్నది చూడటం మాత్రమే అని మరి ఆ విచారణను సింగిల్ బెంచ్ కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ లాయర్లు వాదిస్తూ సూపర్ సీనియర్ ఆహ్, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోర్టును తక్కువ చేయాలని చూడటం లేదని, కోర్టు చట్టపరమైనటువంటి మార్పుల వల్లే ఆలస్యం జరిగిందని చెప్పుకొని వచ్చారు. కానీ పెన్షనర్ల తరపున లాయర్లు మాత్రము తీర్పు వచ్చి ఏడాది దాటినా అమలు చేయకపోవడం ఖచ్చితంగా ధిక్కరమే అని గట్టిగా వాదించారు. ప్రస్తుతం ఈ పోరాటం 2 చోట్ల సాగుతోంది. ఒకటి ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు, 2 సుప్రీం కోర్టులో వాలిడేషన్ చట్టం చెల్లుబాటుపై విచారణ. రిటైర్డ్ ఐపీఎస్, ఎన్సీసీపీఏ వంటి సంఘాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకంగా అయితే సుప్రీం కోర్టుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. మరి ఇది కేవలం ఎస్-30 అధికారుల సమన్వయ మాత్రమే కాదు. ఈ చట్టం గనుక నిలబడితే భవిష్యత్తులో ఏ పెన్షనర్‌కైనా సరే కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని అయితే జరిగినా ప్రభుత్వం చట్టం మారినా ఆ అన్యాయాన్ని అడ్డుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సుప్రీం కోర్టులో ఈ కేసుపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. మొదటగా 2006 జనవరి 31న విచారణ అని అనుకున్నప్పటికీ దానిని సవరించి త్వరలోనే ఒక ప్రత్యేక బెంచ్‌కు కేటాయిస్తామని కోర్టు తెలిపింది. మొత్తానికైతే ఈ ఎస్-30 అధికారులు స తమ అరియర్స్ కోసం పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం చట్టాలను సవరిస్తూ అడ్డుకుంటోంది. ఈ చట్టపరమైన యుద్ధంలో గెలుపు ఎవరిని వరిస్తుంది? మరి న్యాయస్థానాల తీర్పు తీర్పుల కంటే ప్రభుత్వ చట్టాలు గొప్పవా అనేది తేలాల్సి ఉంది. పెన్షన్ అనేది భిక్ష కాదు. అది ఒక హక్కు అని చాటి చెప్పేందుకే ఈ సుదీర్ఘ పోరాటం జరుగుతోంది. విచారణలో వచ్చే ప్రతి మలుపు లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తును అయితే శాసించబోతోంది అనైతే తెలుస్తోంది.